నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సింగరేణి డిపెండెంట్ ఉద్యోగ వయస్సు 5 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐఎన్టీయూసీతోనే కార్మిక హక్కులు సాధ్యమన్న కేంద్ర కమిటీ సభ్యులు కోంపల్లి సమ్మయ్య ఆస్ట్రోబాద్ పీహెచ్సీ సెంటర్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టు కార్మికుల సమావేశం తక్షణమే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ కేకేఓసీపీలో పని వేళలు మార్చాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రాజెక్ట్ అధికారికి మెమోరాండం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా ఆర్కేపీ సిహెచ్పిలో ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు మాట్లాడుతూ ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య, ఏఐటీయూసీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి డిపెండెంట్ల వయస్సు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెంచడానికి కృషి చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన రోజు నుంచే కార్మికుల సమస్యలపై నిరంతరం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను దశల వారీగా సాధించి తీరుతామని అన్నారు. దాని ఫలితంగానే ఈ రోజు డిపెండెంట్స్ వయసు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెంచడం జరిగిందని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యూనియన్ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటూ కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు తీర్చడం కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప స్వలాభం కోసం ఎన్నడూ ఆశించలేదని, రిటైర్డ్ అయిన కార్మికుల కోసం సిపిఆర్ఎంఎస్ కార్డు 8 లక్షల పరిమితికి మించి ఖర్చు చేసే విధంగా యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ రోజు కార్మికుల పిల్లలు దిగిపోయిన వారికి పిల్లల వయసు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడం జరిగిందని, ఇలా దశల వారీగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే సింగరేణి కార్మికులు నివసిస్తున్న క్వార్టర్స్ ని కూడా రిపేర్ కోసం జీఎం ఆఫీసులో జీఎం స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి మరమ్మతులు చేసే విధంగా యాజమాన్యాన్ని కోరతామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మీటింగ్ల ద్వారా చర్చల ద్వారా సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ నాయకులు కృష్ణస్వామి, భాస్కర్ చంద్రు, తిరుపతి, కిషోర్ కుమార్, మండల శ్రీనివాస్, శ్రీధర్రావు, ఆవుల మల్లయ్య, బొంద్యాలు, గోనరాములు, లింగయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. సిఎస్పి కార్మికులకు, ఆర్కేపీ సిఎస్పి కార్మికులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి మనందరికీ కూడా తెలుసు, మరి నిన్న మన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సార్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ సార్ గారు మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపి, ఆ చర్చల్లో గతంలో మనకు 30 సంవత్సరాలు దాటినట్టయితే డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేటివి కాదు. వాళ్ళను 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది నష్టపోతులు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ భాగంగా మేనేజ్మెంట్ వెంటనే స్పందించి ఆ అగ్రిమెంట్కు ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక ఏఐటీసీ యొక్క ఘన చరిత్రగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవే కాకుండా గతంలో కూడా ఎన్నో హక్కులు కూడా సాధించినటువంటి సందర్భాలు మనం చూసినాం. అప్పుడు గుర్తింపు సంఘం ఉన్నప్పుడు, మొన్నటికి మొన్న మనం గెలిచినప్పటి నుండి చూసుకున్నట్టయితే ఇవాళ సింగరేణిలో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇంటర్నల్గా సంబంధించినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ జేఎంటీ పోస్టులు 100 పోస్టులను మనం సర్కులర్ను పంపించడం జరిగింది మేనేజ్మెంట్తో మాట్లాడి. అదేవిధంగా బయటి వాళ్ళను కూడా ఎక్స్టర్నల్ వాళ్ళను కూడా జేఎంటీ పోస్టులు 100 వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చదువుకున్నటువంటి సింగరేణి కార్మికుల పిల్లలు కూడా చదువుకున్నారు, బీటెక్లు ఇవాళ మన డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పోస్టులు రిలీజ్ చేయాలని ఆ విధంగా కూడా మనం ఇప్పించడం జరిగింది. అంటే ఏఐటీసీ ఎప్పుడు ఉన్నా గెలిచినప్పటి నుండి ఎప్పుడున్న కార్మికుల యొక్క సమస్యలపైనే దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పిల్లల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఏఐటీసీ ఎప్పుడు కార్మికుల పక్షాన ఉంటుంది కాబట్టి కార్మికులందరూ కూడా ఈ మన సమస్యలు తీరాలంటే ఒక ఏఐటీసీ దీన్ని గుర్తింపు సంఘం ఉన్నప్పుడే మనం ఇవన్నీ పొందుతున్నామని ఈ యొక్క ఎలక్షన్లలో ఏఐటీసీ గుర్తింపుగా గెలవడానికి ప్రతి ఒక్క కార్మికులు కూడా మాకు ఓటేసి గుర్తింపు వచ్చే విధంగా కూడా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఎప్పటికైనా ఏ సమస్యలు బట్టి అవి కూడా రావాలి, ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఇంకా అవి కూడా భర్తీ చేసుకోవాల్సి ఉంది. ప్రమోషన్లన్నీ ఆగిపోయినాయి, మ్యాన్ పవర్ లేక చాలా చోట్ల అధిక పని భారం కూడా ఉంటుంది కాబట్టి ఆ కార్మికులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటర్ల సమస్య కానీ, నీటి సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇంకా చాలా సేఫ్టీకి సంబంధించిన పనిముట్లు రావడం లేదని కానీ, టూల్స్ ఇవ్వడం లేదని కానీ
చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జిఎం స్ట్రక్చర్ మీటింగ్లలో కానీ కార్పొరేట్ స్ట్రక్చర్ మీటింగ్లలో మాట్లాడడం ద్వారా అవి పరిష్కరించుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు మీటింగ్ లేకుండా కూడా మనం సాధించుకున్నాం. రిటైర్ అయిన వాళ్ళ సిపిఆర్ఎంఎస్ గురించి మనం ఏదైతే 8 లక్షలు అన్నారో ఆ 8 లక్షలు కాకుండా సీరియస్ జబ్బులకు ఆ 8 లక్షల నుంచి రూపాయి వాడకుండా ఏదైతే పైన ఉంటాయో ఎన్ని లక్షలైనా ఖర్చు చేయాలి, అదే బ్యాలెన్స్ అట్నే 8 లక్షలు వాళ్ళకి అట్నే ఉంచాలి. ఎవరి అయితే 8 లక్షలు ఉపయోగించుకున్నారో అది మళ్ళీ వాళ్ళ దాంట్లో జమ చేసేసి అదే రకంగా దాన్ని స్కీమ్ను కొనసాగించడానికి కూడా ఏవైతే మనం హామీలు ఇచ్చినామో అవి చేయడం ద్వారా పెన్షన్ స్కీమ్ కానీ ఇంకా కొంతమంది 11వ వేజ్ బోర్డు ఏరియాస్ రాలేదంటున్నారు కార్మికులు, వాటిని కూడా మాట్లాడడం జరుగుతుంది. అది వస్తుంది కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చినామో అవి తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేసి కేంద్రంలో కూడా ఊగిసలాట ప్రభుత్వం బీజేపీ వచ్చింది, మారుద్ది అనుకున్నాం. బీజేపీ మారితే ఇంకా చాలా వరకు కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, మారలేదు. కాబట్టి ఈ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా మన కార్మికుల ఐకమత్యం పోరాటాల ద్వారా బొగ్గు గని కార్మికుల పోరాటాల ద్వారా మనకున్న అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో మరి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ఏది ఏమైనా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ గోదావరి లోయ బొగ్గు గని ప్రాంతం అంతా సింగరేణికి చెందిందే. అది ఇప్పుడు కాదు, నైజాము కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి సింగరేణిలో ఎంతో కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఈ ఎంఎండిఆర్ చట్టం తేవడం వల్ల గతంలో ఉన్న ఎంపీలు మద్దతు ఇవ్వడం వల్ల ఆ ఒక దరిద్రపు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ చట్టాలతో సంబంధం లేకుండా గోదావరి బొగ్గులోయ ప్రాంతం అంతా సింగరేణికే దక్కే విధంగా మరి మినిస్టర్ గారు కూడా ఈ సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ సంఘం కూడా ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టే కార్మిక పక్షంగా ఇప్పటికైనా ఏదైతే తప్పులు జరిగినాయో గత బీజేపీ ప్రభుత్వంలో అవి పునరావృతం కానియకుండా ఇప్పటికైనా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకొని వీళ్ళను కాపాడాల్సిన బాధ్యత కూడా మరి ఈ ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిపై కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ తోనే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన సాధ్యపడుతుందని యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్లు తెలిపారు. మంగళవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నేత బి జనక్ ప్రసాద్ పలుమార్లు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సింగరేణి సీఎండీ, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారని, అందులో భాగంగానే కార్మికుల డిపెండెంట్లు ఉద్యోగ వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా కార్యదర్శి దురిశెట్టి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి కారుకూరి తిరుపతి, నాయకులు శనిగారపు రాములు, ఆడెపు శ్రీకాంత్, కొప్పుల బాపు, తిరుపతి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అదే కాదు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఏజ్ పెంచినట్టయితే మా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసిన మేరకు ఆయన ఖచ్చితంగా జనక్ ప్రసాద్ గారి మాట మీద ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల ఏజ్ పెంచడానికి నేను ఆదేశాలు ఇస్తా, ఆదేశాలను అమలయ్యే విధంగా చూస్తా అని చెప్పేసి మరి ఆయన రేవంత్ రెడ్డి గారు జనక్ ప్రసాద్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీని ఈరోజు అన్న మాట నిలబెట్టుకొని నిన్న మరి సెక్రటరీ జనరల్ గారికి మాట మీద మరి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెంచడానికి మరి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఐఎన్టీయూసీ ఘన విజయం. కేవలం జనక్ ప్రసాద్ గారు పలుమార్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ శ్రీనివాసరెడ్డిని, మరి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలైన వినోద్, వివేకుల గారినే కాకుండా సిఐఎండిని డైరెక్టర్లతోని పలుసార్లు చర్చలు జరిపి ఆ చర్చల ఫలితమే ఇవాళ నిన్న 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల సర్క్యులర్ ఇష్యూ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కార్మికులు ఐఎన్టీసీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన నిలబడుతుంది, కార్మికుల కోసం పనిచేస్తుంది, కార్మికుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తుంది. కార్మికులందరూ ఇది గమనించాలి. ఏది ఊపిరిదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా పోయే సంఘం కాదు. జనక్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తుండ్రు, కార్మికుల హక్కుల రక్షణ కోసం పనిచేయడం జరుగుతుంది. ఏదైతే నూతనంగా కార్మికుల పిల్లలకు ఏ విధంగానైతే ఉద్యోగాలు రావాలి, అనుబంధ సంస్థలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, సింగరేణిలో మూతపడుతున్న గనులను స్థానంలో కొత్త గనులను ఏ విధంగా తీసుకురావాలి, మరి ఈ విధంగా మరి ఆలోచన చేస్తూ మరి సింగరేణి సంస్థ డెవలప్మెంటే కాకుండా కార్మికులను కూడా ఎక్కువ మందిలో ఉపాధి అవకాశాలు రానికి మరి కార్మికుల సంఖ్యను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే విధంగా ఈనాడు సమస్యలకు ఎక్కడికెక్కడ పేరుకపోయిన సందర్భాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ఏరియా హాస్పిటల్కి పోతే ఒక కార్మికుని హాస్పిటల్ పంపిస్తే అక్కడ సింగరేణి డబ్బులు కట్టలేదని చెప్పి పట్టిన సందర్భాలు లేవు. అంటే ఏదైతే కార్మిక వర్గం పేరు చెప్పుకున్నటువంటి ఏఐటీసీ యజమాన్యం తొత్తుగా మారి కార్మిక పక్షాన ఎలాంటి డిమాండ్ సాధించకపోవడం శోషనీయంగా మేము భావిస్తూ రేపు కార్మిక పక్షాన ఏఐటీసీ ఏదైతే గెలిచిందో పూర్తిగా యజమాన్యం పక్కలో వండి కనీసం కార్మిక వర్గానికి ద్రోహం చేస్తానని చెప్పి మేము ఐఎన్టీసీ ద్వారా ఏఐటీసీని హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా చూస్తే కొంతమంది కార్మికుల దగ్గర డిప్రెషన్ ద్వారా పంపిస్తా అంటే నిన్నగాక మొన్న సూపర్వైజర్లు వర్క్షాప్లో కావచ్చు, ఓసీలలో కావచ్చు, వాళ్ళను 1 అవర్ జీతం వేతనంలో కోత పెట్టి యజమాన్యం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తుంది. ఇది నిమ్మకు నీరెత్తినటువంటి ఏఐటీసీ నాయకులు దాన్ని కనబడట్లేదా? నిన్నాక మొన్ననే ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఏఐటీసీ నాయకులు కనీసం దీన్ని సిగ్గుపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ యజమాన్యం తొత్తున చేరి కార్మిక వర్గానికి పూర్తిగా ద్రోహం చేస్తామని చెప్పి ఐఎన్టీసీ ద్వారా మేము యజమాన్యాన్ని కానీ ఏఐటీసీని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఒకవేళ అండర్గ్రౌండ్లో జరిగినటువంటి కార్మికులకు దెబ్బలు తాకితే వారికి సెకండ్ రిపోర్ట్ ఇవ్వకుండా యజమాన్యం డాక్టర్లకు ఫోన్ చేసి రిటర్న్ తెప్పించుకొని కార్మికులకు చాలా ద్రోహం చేస్తానని చెప్పి మేము ఐఎన్టీసీ ద్వారా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా కార్మిక పక్షాన ఐఎన్టీసీ మందమరి ఏరియా కేకేఓసీ మైన్లో ఎండ తీవ్రత 47 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంది. దానివల్ల కార్మికులు అస్వస్థతకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పని వేళలు మార్చాలని ఇదివరకు చాలాసార్లు మేనేజ్మెంట్కు చెప్పామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఈ రోజు వరకు పని వేళలను మార్చలేదు. ఈ రోజు కార్మికులందరూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేసి మెమోరాండం ఇవ్వడం జరిగిందని, పని వేళలు మార్చకపోతే ధర్నా మరియు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తామని హెచ్చరించారు. కాబట్టి వెంటనే పని వేళలను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలీంద్ర సత్యనారాయణ, కార్యదర్శి సుదర్శన్, బ్రాంచ్ నాయకులు కంది శ్రీనివాస్, ప్రభాకర్, సంపత్, బానయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేష్ యాదవ్, కోటయ్య, సత్యనారాయణ, తిరుపతి, రవి, సురేష్, శ్రీనివాస్, మల్లేష్, ఫిట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా మన దగ్గర ఏ చేయాలంటే చూసుకుంటాం. ఆయన దగ్గర ఏ ఉన్నాయి నాకు కనపడతలేదు, ఏమి ఉన్నాయి చూసుకొని మన దగ్గర ఏవి ఉన్నాయి చేయాలని చూసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిహెచ్సి ఆసుపత్రిలో కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ ఉద్యోగుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులను వచ్చే పేషెంట్లను ప్రాణాలు కాపాడడంలో పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల పాత్ర అత్యంత కీలకంగా ఉందని అన్నారు. కానీ వీరికి కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల శ్రమదోపిడీకి గురి అవుతున్నారని, వెంటనే వీరికి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వీరిని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, మల్లేష్, మురళి, నీల, మమత, హరీష్, సత్తార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆసిఫాబాద్ బ్రాంచ్ కమిటీ అధ్యక్షులు చిన్నబోయిన శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి కె మల్లేష్, కోశాధికారి సత్తారులను ఎన్నుకోవడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. అనంతరం కూడా ఒక నూతన కమిటీని ఎన్నుకున్నాం. ఈ కమిటీకి అధ్యక్షుడిగా సిహెచ్ శ్రీశైలం గారు, అలాగే జనరల్ సెక్రటరీగా కె మల్లేష్ గారు, అలాగే ట్రెజరర్గా సత్తార్ బేగ్ గారు, అలాగే కమిటీ సభ్యులుగా నీలక్క, మమత, అలాగే నవీను,
హరీష్ వీరితో పాటు తదితరులను కూడా ఈ కమిటీలో నిర్వహించడం. ఈ కమిటీ తక్షణమే ఈ యొక్క సిహెచ్సి హాస్పిటల్లో పనిచేసినటువంటి ఈ కేటగిరీల వారీగా పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాల కోసం, అలాగే వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, వాళ్ళకు ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాలి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కమిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళందరికీ అన్ని వేళలా సహాయ సహకారం చేస్తారని తెలియజేస్తూ, అలాగే ఈ నెల 23వ తారీఖున హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఏఐటీసీ కార్యంలో మన యూనియన్ సమావేశం ఉంది. కావున ఈ జిల్లాలో పాటు ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్న వీరితో పాటు మిగతా హాస్పిటల్లో సిబ్బంది కూడా అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ రింగ్ రోడ్డు వద్ద లారీ బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రోజున స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలో గల నేషనల్ హైవే రింగ్ రోడ్డు వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పడిపోవడంతో డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగ వయస్సు 5 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఐఎన్టీయూసీతోనే కార్మిక హక్కులు సాధ్యమన్న కేంద్ర కమిటీ సభ్యులు కోంపల్లి సమ్మయ్య. ఆస్ట్రోబాద్ పీహెచ్సీ సెంటర్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టు కార్మికుల సమావేశం. తక్షణమే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. కేకేఓసీపీలో పని వేళలు మార్చాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రాజెక్ట్ అధికారికి మెమోరాండం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.